అంటే ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ అంటే వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళకి తెలిసినా కూడా దాన్ని ఆచరించకపోవడం. సో చాలా మంది ఇప్పుడు ఏ వయసుకి ఆ వయసు అండి, చదువుకునే వయసులో ఆటలు కూడా ఉండాలండి. ఆటలు అనేవి వాళ్ళ యొక్క శారీరక శ్రమను కలిగిస్తాయి. శారీరక శ్రమ ఎప్పుడైతే కలిగిందో వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతారు. ఎప్పుడైతే నిద్రపోతారో వాళ్ళ బాడీలో మళ్ళీ కొత్త జీన్స్ ఉద్భవిస్తాయి. మళ్ళీ వాళ్ళ శక్తి పునరావృతం జరుగుతుంది. పునరావృతి శక్తి ఎప్పుడైతే జరిగిందో మళ్ళీ వాళ్ళు పొద్దునే ఉదయం లేచిన వెంటనే మనం అనుకునే ఉల్లాసం ఉత్సాహంగా వాళ్ళు నిద్రలేస్తారు. వాళ్ళకి ఆటలు ఇవ్వకుండా, వాళ్ళకి ఏమి పని చేయనీయకుండా, వాళ్ళకి వికాస మార్గాలు ఇవ్వకుండా కేవలం చదువు 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 అని పుస్తకాలే అంటే వాళ్ళు మాత్రం జీవితం మీద వెకటికి వచ్చేస్తారు. సో వాళ్ళు చేయాల్సినటువంటి దాంట్లో వాళ్ళు పరీక్షల్లోకి వెళ్ళిన తర్వాత నేను ఏం చదివాను కూడా నాకు గుర్తులేని మైండ్ బ్లాంక్ సిస్టమ్ వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ అంతా కూడా వాళ్ళు చదివేటప్పుడు చదువు పుస్తకాల ముందు కళ్ళు కదులుతాయే కానీ మెదడు ఎక్కడో ఆలోచిస్తూ ఉంటుంది. జీవితంలో నేను ఎన్నో కోల్పోతున్నాను అనే భావన ఉంటుంది. నేను చెప్తూ ఉంటాను తల్లిదండ్రులు, పిల్లల్ని ఆడనివ్వండి, పిల్లలకి స్మార్ట్ ఫోన్ ఇవ్వండి, పిల్లలకి స్మార్ట్ ఫోన్ ఇచ్చి ఎలా వాడాలో నేర్పండి. ఫోన్ కట్టడి చేయకండి. నాన్న నువ్వు ఫోన్ వాడుతున్నావు కదా, 3 hours యూజ్ చేసుకుంటావు కదా, హ్యాపీగా ఎంజాయ్ చేయి, అలాగే 3 hours చదువును కూడా ఎంజాయ్ చేయి అని చెప్పండి. నువ్వు ఇది చేస్తే ఫోన్ ఇవ్వను, లేదా నేను నీకు గదిలో పెడతాను, నీకు తిండి పెట్టనని వాళ్ళకి కావాల్సిన ఇష్టమైన అంశాలను ఎప్పుడైతే మనం నియంత్రించామో వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎగిరిపోతుందండి. వాళ్ళు పని చేయలేకపోతారు. ఎందుకంటే ఏదో కోల్పోయామనేటువంటి బాధ వాళ్ళు వచ్చి నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అంటారు. ఇటువంటి వాళ్ళే బయటికి వెళ్ళిన తర్వాత కొత్త స్నేహాలు, కొత్త మనుషులు ఆకర్షితులు అయిపోతారు. వాళ్ళకి ఇంట్లో ఏవైతే దొరకట్లేదో అది బయట వెతుక్కోవడానికి ప్రారంభిస్తారు. సో వాళ్ళ పెర్ఫార్మెన్స్ వాళ్ళు చేయాల్సినటువంటి ఎగ్జిక్యూషన్ అంటే వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా, ఈవెన్ పరీక్షలో తెలిసినా కూడా రాయకుండా ఫెయిల్ అయిన విద్యార్థులు కొద్దిమంది ఉన్నారు. వాళ్ళని మా దగ్గర తీసుకొచ్చినప్పుడు నాన్న నువ్వు బాగా చదువుతావు అంటే కదా, మరి ఎందుకు ఇలా వచ్చాయంటే నాకు చాలా కోపంగా ఉందండి, నేను ఫెయిల్ అయ్యి మా అమ్మ నాన్నకి చూపించాలనుకున్నాను, అందుకే నేను పరీక్షలో రాయలేదు అని చెప్పిన విద్యార్థులు కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే కేవలం వాళ్ళ యొక్క భావాన్ని వ్యక్తపరచడానికి ఒక మార్గంగా దీన్ని ఎత్తుకుంటారు. ఇక్కడ వాళ్ళకి జరుగుతున్నటువంటి ఏదైతే చదువు అనేటువంటి ప్రక్రియ ఉందో, చదువు ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఏ మెమరీ కన్సల్టేషన్ అండి. ఇందాక ఏం చూశాను మెమరీలో పెట్టుకుంటాను, అవన్నీ కలుపుకుంటాను, ఎగ్జామ్ హాల్లోకి అక్కేస్తాను. దట్స్ ఎ మెమరీ కన్సల్టేషన్. ఈ మెమరీ కన్సల్టేషన్ చేయడంలో వీళ్ళు పూర్తిగా దాన్ని పక్కన పెట్టేస్తారు. నేను చేయను, ఎందుకంటే నాకు ఇలా జరిగింది కాబట్టి. సో తల్లిదండ్రులు వాళ్ళ యొక్క సిస్టమ్ని ఆపరేట్ చేసేటప్పుడు, పిల్లలకి ఇచ్చేటప్పుడు ఏ విధంగా వాళ్ళకి అనుకరణ చెప్పాలి, ఏ విధంగా వాళ్ళ భావావేశాలు వ్యక్తపరచాలి, ఎక్కడ వాళ్ళకి బాధ కలుగుతుందని వాళ్ళు పిల్లలు వచ్చి చెప్పుకునేంత స్వేచ్ఛ వాతావరణం కల్పించాలి.